అతివేగం పెద్ద ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్ అత్యుత్సాహం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బస్మిల్లా ప్రైవేట్ బస్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడ్డ తర్వాత ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. కాపాడమంటూ పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో స్థానికులు కొందరు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రావెల్స్ బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన చిన్నారులు హైదరాబాద్ కు చెందినవారు. ఇక ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్. స్వాతి, కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బిస్మిల్లా ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు కోడుమూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ చాలా వేగంగా బస్సు నడుపుతున్న కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన, అంటే ఎడమవైపు వెళ్లాల్సిన బస్సు కుడివైపుకు వచ్చి పూర్తిగా రోడ్డు దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక గుండు అంటే రాయి ఉండేది, దాన్ని ఢీకొని ముందుకు వెళ్ళి అదుపు తప్పి బోల్తా పడింది. మనం అక్కడ చూస్తున్న గుండు అదే దాదాపు 10 అడుగుల దూరంలో వెళ్ళిపోయింది. బస్సు బోల్తా పడిన తర్వాత ప్రయాణికులు భారీ శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్నారు. అప్పటికే బస్సు బోల్తా పడిపోయింది. చీకటి ఉంది, ఎవరు హాహాకారాలు చేశారు. బస్సు పూర్తిగా విండోస్ క్లోజ్ చేసిన కారణంగా బయటికి రాలేని పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు 108 వాహనం ఇక్కడికి చేరుకున్నాయి. లోపల చిక్కుకున్న వారిని అద్దాలు పగులుగొట్టి బయటికి తీశారు. దాదాపు 30 మందికి పైగానే గాయపడ్డారు. 2 చిన్నారులు చనిపోయారు. 2 అక్క చెల్లెళ్ళు. వారు హైదరాబాద్ నుంచి తల్లితో కలిసి ఆదోనికి వెళ్తున్నారు. తల్లి పరీక్ష రాసేందుకు ఆదోనికి వెళ్తుంటే తనతో పాటు పిల్లలను కూడా తీసుకొస్తుంది. తన సోదరుల పిల్లలు కూడా వారితో ఉన్నారు. అయితే 2 చిన్నారులు కూడా, జ్యోతిక, లక్ష్మి, 2 చిన్నారులు కూడా చనిపోయారు. ప్రస్తుతం తల్లి కృష్ణవేణి కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. పిల్లలు చనిపోయిన విషయాన్ని తల్లికి తెలపలేదు. ఇప్పటికీ కర్నూలు జీజీహెచ్లో 5-6 మంది తీవ్రంగా గాయపడ్డవారు, అంటే కాళ్ళు చేతులు విరిగిపోయిన వారు, తలకు తీవ్రంగా గాయాలైన వారు, వాళ్ళంతా కూడా కర్నూలు జీజీహెచ్లోనే ఉన్నారు. మనం చూడొచ్చు ప్రమాద తీవ్రత ఎంత అనేది మనకు సంఘటన స్థలంలో చూస్తే తెలుస్తుంది. చెల్లాచెదురుగా లగేజీలు పడిపోయాయి. స్వల్ప గాయాలైన వారు ఇక్కడి నుంచి ఇతర వాహనాల్లో తమ ఊళ్లకు వెళ్ళిపోయారు. ఇంకా కొద్దిసేపు ఉంటే ఆదోనికి చేరుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడికి పోలీసులు 108 వాహనాలు చేరుకొని గాయపడ్డ వారిని కర్నూలు జీజీహెచ్కు తరలించారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రైవర్లు అతివేగం, అత్యుత్సాహం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా 3-4 చనిపోయిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రమాదానికి సంబంధించి ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్? నమస్తే అండి. ఈ బిస్మిల్లా ట్రావెల్స్ సంబంధించిన AR06B7476 అనే ట్రావెల్స్ బస్సు ఈరోజు ఉదయం సుమారు 4:45 గంటల సమయంలో మన హైదరాబాద్ నుంచి ఆదోని వైపు వెళ్తూ ఈ ప్యాలకుర్తి గ్రామ పరిసరాల్లో మన స్టేట్ హైవే 27 పైన డ్రైవరు పూర్తిగా కుడివైపుకు రావడం వల్ల బస్సు కంట్రోల్ చేసుకోలేక అదుపు తప్పి రైట్ సైడ్కి పడిపోయింది. ఇందులో మొత్తం 29 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వాళ్ళల్లో 2 లక్ష్మి అనే 7 సంవత్సరాల అమ్మాయి, గోవర్ధని అనే 13 సంవత్సరాల అమ్మాయి స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా వాళ్లకు ఇంజురీస్ అయిన వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ప్రాణాపాయం అయితే లేదు. ఈ డ్రైవరు పరారులో ఉన్నాడు. ఈ కేసు గురించి ఇంకా పూర్తి విచారిస్తున్నాము. థ్యాంక్ యూ. మీద ఈ ప్రాంతాన్ని చూస్తే డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. శృతిమించిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే మిగతా స్వల్ప గాయాలైన వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఒక 5-6 మాత్రం కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అవుట్ స్టూడియో.